బీహార్ ఎన్నికల్లో 2029కి సెమీఫైనల్ మాత్రమే కాదు, కేంద్రంలో ప్రస్తుతం ఉన్నటువంటి ఎన్డీఏ ప్రభుత్వం ఉండాలా ఊడిపోవాలా అనేది కూడా నిర్ణయించేలా ఉంది. బీహార్లో ఓడితే చంద్రబాబు మోదీ పక్కన ఉంటాడా ఉండడా అనేది ముఖ్యమైన విషయం. ఎందుకంటే బాబు ఎప్పుడు ఏ పడవలో కాలు పెడతాడో ఎవ్వరికి తెలియదు. గతంలో రాహుల్ గాంధీతో దోస్తీ అన్న బాబు ఈరోజు మోదీతో దోస్తీలో ఉన్నాడు. రేపు బీహార్లో ఎన్డీఏ కూటమి గనక ఓడితే బాబు ఎటువైపు అనే ప్రశ్నలు మళ్ళీ మొదలవుతా ఉన్నాయి. దాదాపు 20 ఏళ్ళలో బీహార్లో పాలించినటువంటి నితీష్ కుమార్ పరిస్థితి కూడా అదే. బీహార్లో అధికారం కోల్పోతే ఎన్డీఏతో కలిసి ప్రయాణం చేయగలడా? నితీష్ అధికారానికి మించింది ఏది ఉండదు. అలాంటిది బీహార్లో అధికారం కోల్పోతే ఎన్డీఏతోనే ఉండగలడా? దాదాపు ఉండలేడనేటటువంటి అంశాన్ని మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే గతంలో చావనైనా చస్తాను కానీ ఎన్డీఏతో కలవనని చెప్పారు. కానీ ఈరోజు మళ్ళీ అదే పార్టీతో కలిసి ఉన్నాడు. మొత్తం మీద బీహార్లో ఎన్డీఏ ఓడితే బాబు నితీష్ దారి ఎటువైపు అనేది అయితే చాలా ఆసక్తికరంగా మారింది. ఏం జరుగుతుందో చూడాలి.